నేను ప్రతిరోజు అప్లోడ్ చేసే ఏ వీడియోకి మీరు మిస్ కాకూడదు అనుకుంటే ఇక్కడ రెక్కల కనిపిస్తున్న సబ్స్క్రైబ్ అనే బటన్ ప్రెస్ చేయండి. ఆ పక్కన వచ్చే బెల్ బటన్ కూడా ప్రెస్ చేయండి. ఈ వీడియోని అయితే తప్పకుండా లైక్ చేయండి. ఫ్రెండ్స్, ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఒక న్యూస్ యాప్ లింక్ ఇచ్చాను. యాప్ జస్ట్ 4 MB మాత్రమే ఉంటుంది. ఈ యాప్ ఇన్స్టాల్ చేసుకున్న వెంటనే మీకు 50 రూపీస్ అనేది రావడం జరుగుతుంది. ఈ యాప్ ద్వారా మనం మంత్లీ 5000 వరకు ఎర్న్ చేసుకోవచ్చు. సో తప్పకుండా అందరూ ట్రై చేయండి. హాయ్ గైస్, మహేష్ హియర్. ఫ్రెండ్స్, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యారు. ఖచ్చితంగా టైం మేనేజ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. సో అందువల్ల నేను ప్రతిరోజు కూడా చాలా కష్టమైన వాటికి కూడా నేను ప్రతిరోజు కూడా చాలా సింపుల్ కోర్స్లో మీకు చాలా మంచి ఇన్ఫర్మేషన్ అయితే అందించడం అనేది జరుగుతుంది. సో ఇటువంటి ఇన్ఫర్మేషన్ మీరు చాలా తక్కువ సమయంలో నేర్చుకోవడం వల్ల మిగతా వాటి మీద మీరు బాగా కాన్సన్ట్రేషన్ చేసి చదవగలుగుతారు. సో ఫ్రెండ్స్, ఇటువంటి వీడియోస్ మీరు మిస్ కాకుండా చూడాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా? ఫ్రెండ్స్, ఈ యొక్క వీడియోలో మనం ముఖ్యమైన ప్రపంచ దేశాల సరిహద్దుల పేర్లు అయితే తెలుసుకుందాం. సో ఎక్కువగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో ఈ యొక్క ప్రపంచ దేశాల సరిహద్దుల పేర్లు అయితే అడుగుతుంటాడు. సో ముందుగా మనం భారతదేశం గురించి తెలుసుకుందాం. సో భారతదేశం ఇతర దేశాలతో మనకు ఎక్కడైతే సరిహద్దు రేఖలు అయితే ఉన్నాయో సో వాటిని పరిశీలిద్దాం. సో ఇక్కడ మీరు చూడొచ్చు. సో భారతదేశం మనకు వివిధ దేశాలతో మధ్య సరిహద్దు రేఖ ఏవైతే ఉన్నాయో సో వాటిని రాశాను. అంతేకాకుండా కొన్ని ఇంపార్టెంట్ కూడా రాయడం జరిగింది, ఓకేనా? సో పూర్తి సమాచారం పరిశీలించినట్లయితే ఇక్కడ మీరు భారతదేశం, పాకిస్తాన్, ఓకేనా? సో భారతదేశం పాకిస్తాన్ మధ్య ఉన్న సరిహద్దు రేఖ ఏంటంటే రెడ్ క్లిప్ రేఖ, ఓకేనా? సో దీన్ని మనకు రెడ్ క్లిప్ అంటారు, రాడ్ క్లిప్ అని కూడా అంటుంటారు, ఓకేనా? భారతదేశం పాకిస్తాన్ మధ్య ఉంది రెడ్ క్లిప్ రేఖ. సో దీన్ని మనం ఏ విధంగా సులభంగా గుర్తుపెట్టుకోవచ్చు అనేది మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, భారతదేశంలో నేను బాని తీసుకున్నాను, పాకిస్తాన్లోని పాని తీసుకున్నాను, రెడ్ క్లిప్ రేఖలో నేను రే తీసుకున్నాను, ఓకేనా? బా, పా, రే. సో దీన్ని మనం చూసినట్లయితే కోడ్ తయారు చేస్తాం, చూడండి, ఓకేనా? సో ఇక్కడ మనకు కోడ్ ఏంటంటే బాప్ రే. సో మనం చాలాసార్లు ఆశ్చర్యంగా చెప్తూ ఉంటుంటాం, సో అయ్యే బాబాయ్ అంటుంటాం కదా. సో అదేవిధంగా మనకు బాప్రే అనే పదాన్ని కూడా చాలామంది యూజ్ చేస్తూ ఉంటారు. సో అది మనకు సాధారణంగా సినిమాల్లో చూస్తూ ఉంటాం, లేదంటే సాధారణంగా వివిధ ప్రాంతాల్లో మాట్లాడేటప్పుడు కూడా ఈ బాప్రే అన్నట్టుగా మనకు పదాన్ని అయితే యూజ్ చేస్తుంటారు. సో ఈ యొక్క పదాన్ని మీరు గుర్తుపెట్టుకుంటే మనకు భారతదేశం పాకిస్తాన్కి మధ్య ఉన్న రెడ్ క్లిప్ రేఖను మీరు గుర్తుంచుకోవచ్చు, ఓకేనా? బా, పా, రే అక్కడ మనకు చూడవచ్చు బాప్రేలో. సో ఓకేనా ఫ్రెండ్స్? తర్వాత మనకు భారతదేశం ఆఫ్ఘనిస్తాన్కి మధ్య డ్యూరాండ్ రేఖ అయితే ఉంది. భారతదేశం ఆఫ్ఘనిస్తాన్కి మధ్య డ్యూరాండ్ రేఖ అయితే ఉంది. సో అయితే చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మనకు ఎక్కువగా అడిగే ప్రశ్న ఏంటంటే మనకు ఈ యొక్క డ్యూరాండ్ రేఖ ఇప్పుడు మనకు పాకిస్తాన్కి ఆఫ్ఘనిస్తాన్కి మధ్య అయితే ఉంది. సో భారతదేశంలో మనకు జమ్మూ కాశ్మీర్ని పరిశీలించినట్లయితే ఏదైతే ఈ యొక్క డ్యూరాండ్ లైన్ ఉందో సో దాన్ని మనం పాకిస్తాన్ అనేది మనకు ఆక్యుపై చేసిందనమాట, ఆక్రమించుకుంది. సో అందుకే దాన్ని మనం POK అంటాం, పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అని చెప్పడం అయితే జరుగుతుంది. సో జమ్మూ కాశ్మీర్లో ఏదైతే హెడ్ ఉంటుందో ఆ యొక్క హెడ్ని మీరు పరిశీలించినట్లయితే మరి ఈ విధంగా ఉంటుంది. సో ఈ యొక్క హెడ్లో మనకు మొత్తం భాగం అంతా ఇండియా అయితే కాదు. సో మనకు చాలా ప్రాంతం వరకు చైనా అండ్ పాకిస్తాన్ చేత ఆక్రమించబడింది. సో ఈ యొక్క ఇన్ఫర్మేషన్ మీరు బాగా డెప్త్గా వెళ్ళినట్లయితే మీకు తెలుస్తుంది. సో ఓకేనా? సో ఏదైతే మనకు ఇప్పుడు డ్యూరాండ్ లైన్ అయితే ఉందో ఆ యొక్క డ్యూరాండ్ లైన్ అనేది మనకు పాకిస్తాన్ హ్యాండ్ ఓవర్లో అయితే ఉండడం అయితే జరిగింది. సో అయితే మనకు DSCకి అయితే మనకు భారతదేశానికి ఆఫ్ఘనిస్తాన్కి మధ్య ఉన్న లైన్ ఏంటంటే డ్యూరాండ్ రేఖ అంటాడు. మీద పెద్ద పెద్ద కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యేటప్పుడు మాత్రం మీరు చాలా డెప్త్గా వెళ్ళినట్లయితే సో మీకు పాకిస్తాన్కి ఆఫ్ఘనిస్తాన్కి మధ్య డ్యూరాండ్ రేఖ ఉంది. సో ఎందుకు ఉందంటే మనకు అక్కడ పాకిస్తాన్ అనేది ఆక్యుపై చేసింది ఆ యొక్క స్థలాన్ని అని చెప్పి మీరు చెప్పాల్సి అయితే ఉంటుంది, ఓకేనా? సో ఇప్పుడు మనం దీన్ని ఏ విధంగా మనం గుర్తుపెట్టుకోవచ్చు అనేది చూపిస్తాను, చూడండి. సో భారతదేశం ఆఫ్ఘనిస్తాన్ మధ్య డ్యూరాండ్ రేఖ ఉంది కాబట్టి ఈ యొక్క కోడ్ని మనం పరిశీలించినట్లయితే బావా ఆడురా అనే దానికి మనం దీన్ని కోడ్గా చూసుకోవచ్చు. సో ఫన్నీగా ఉంది కదా. సో బావా ఆడురా అనే పదాన్ని మీరు గుర్తుంచుకోండి. సో మనకు అక్కడ వాని నేను సందర్భం కోసమే అక్కడ యూజ్ చేయడం జరిగింది. సో మనకు కోడ్గా ఉండడం కోసమే. సో బావా ఆడురా అనే పదాన్ని మీరు గుర్తుంచుకుంటే సో మనకు భారతదేశానికి ఆఫ్ఘనిస్తాన్కి మధ్య డ్యూరాండ్ రేఖ ఏదైతే ఉందో సో దానికి సంబంధించి కోడ్ అయితే మీకు వస్తుందన్నమాట. సో ఇటువంటి ఫన్నీ కోడ్స్ మనం తయారు చేసుకుంటే ఎక్కువ కాలం గుర్తుంటాయని చెప్పి ఈ విధంగా తయారు చేస్తున్నాం, అంతే తప్ప ఇంకేం కాదు. సో తర్వాత మనం భారతదేశం, చైనాని చూద్దాం. భారతదేశానికి చైనాకి మనకు మెక్ మోహన్ రేఖ ఉంది. సో మరలా దీన్ని చూద్దాం. సో ఇందులో మరలా నేను బా అనే పదాన్ని, భారతదేశంలో బా అనే పదాన్ని తీసుకుంటాను, ఓకేనా? చైనాలో చై అనే పదాన్ని తీసుకుంటాను, మెక్మోహన్లో మే అనే పదాన్ని మనం తీసుకోవడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ మనకి చూసినట్లయితే బచ్చా మామ అనేది ఒక ఫన్నీ కోడ్ అనేది తీసుకున్నాను. బచ్చా మామ అంటే మనం చూడండి, చిన్నపిల్లాన్ని సో చూపించి ఆడు బచ్చగాడ్రా మామ అంటుంటాం కదా. సో సాధారణంగా మనం సరదాగా అంటుంటాం. సో ఆ పదాన్ని మనం గుర్తుపెట్టుకుంటే సో భారతదేశానికి చైనాకి మధ్య మెక్ మోహన్ రేఖను మనం గుర్తుంచుకోవచ్చు. బచ్చా మామ అనే పదాన్ని మీరు గుర్తుపెట్టుకుంటే చాలు. సో మనకి ఏవైతే
సరదాగా మనం మాట్లాడుకుంటామో ఆ యొక్క పదాల్లోనే ఇటువంటి కోడ్స్ని మనం తయారు చేసుకోవచ్చు. ఫన్నీగా ఇప్పటికీ గుర్తుంటాయి. ఓకేనా. సో తర్వాత మనం చూసినట్లయితే జర్మనీకి ఫ్రాన్స్కి మధ్య మాజీనాట్ రేఖ అయితే ఉంది. జర్మనీకి ఫ్రాన్స్కి మధ్య మాజీనాట్ రేఖ ఉంది. సో ఇందులో కూడా నేను ఏం చేస్తానంటే జాన్ తీసుకుంటాను. జర్మనీలో, ఫ్రాన్స్లో ఫ్రాన్ తీసుకోవడం జరిగింది. సో మాజీనాట్లో నేను మాజీనా అనే పదాన్ని తీసుకోవడం జరుగుతుంది. సో ఇప్పుడు చూద్దాం కోడ్ ఏ విధంగా ఉంటుంది అనేది. సో ఫ్రెండ్స్ కోడ్ పరిశీలించినట్లయితే జపమా జీన్ అనేది మనకు కోడ్ అనమాట. సో జపం చేస్తూ ఉంటారు కదా, కోతి జపం అన్నట్టుగా సరదాగా ఉంటుంది. సో మనకు జపమా జీన్, జీన్ అనే వ్యక్తి ఏం చేస్తున్నాడు, జపం చేస్తున్నాడు. జీన్ అనే వ్యక్తి జపం చేస్తున్నాడు. జపం చేస్తున్నావా జీన్ అన్నట్టుగా జపమా జీన్ అనేది మనం గుర్తుంచుకుంటే మనకు ఈ యొక్క జర్మనీకి ఫ్రాన్స్కి మధ్య మాజీనాట్ అనేది గుర్తుంటుంది. జా అంటే జర్మనీ, పా అంటే ఫ్రాన్స్, మాజీన్ అనే దగ్గర మనకు మాజీనాట్ అనేది మనకు ఉండడం అయితే జరిగింది. సో ఇక మనం పరిశీలించినట్లయితే జర్మనీకి పోలాండ్కి మధ్య హిండెన్బర్గ్ రేఖ అయితే ఉంది. జర్మనీకి పోలాండ్కి మధ్య హిండెన్బర్గ్, ఈ జర్మనీకి పోలాండ్కి మధ్య హిండెన్బర్గ్ రేఖ ఎప్పుడైతే ఉందంటే మనకు ఫస్ట్ వరల్డ్ వార్లో ఉంది కదా, మొదటి ప్రపంచ యుద్ధం. సో అప్పుడు మనకు జర్మనీకి పోలాండ్కి మధ్య సో ఉన్న సరిహద్దు రేఖ ఏంటంటే మనకు హిండెన్బర్గ్ రేఖ. ఓకేనా ఫ్రెండ్స్, ఫస్ట్ వరల్డ్ వార్ అనేది గుర్తుంచుకోండి. ఒకవేళ అడిగినట్లయితే జర్మనీకి పోలాండ్కి మధ్య ఫస్ట్ వరల్డ్ వార్ టైంలో ఉన్న రేఖ హిండెన్బర్గ్ రేఖ. సో దీనికి సింపుల్ కోడ్ ఏంటంటే, సో ఈసారి మనం రేఖ నుంచి వద్దాము. సో తర్వాత మనం చూసినట్లయితే జర్మనీకి పోలాండ్కి మధ్య ఆర్డర్నిస్ రేఖ కూడా ఉండడం అనేది జరిగింది. సో ఇక్కడ ఈ యొక్క ఆర్డర్నిస్ రేఖ అనేది మనకు సెకండ్ వరల్డ్ వార్ టైంలో నుంచి రావడం అయితే జరిగింది. సో ఫస్ట్ వరల్డ్ వార్లో మనకు హిండెన్బర్గ్ రేఖ అయితే ఉంది, సెకండ్ వరల్డ్ వార్లో మనకు ఆర్డర్నిస్ రేఖ అయితే ఉండడం అయితే జరిగింది. ఓకేనా. సో ఈ రెండింటిని మనం చాలా సింపుల్గా గుర్తుంచుకుందాం చూడండి. సో జర్మనీకి పోలాండ్కి హిండెన్బర్గ్ రేఖ ఉంది కదా, సో దీనికి హిజపో అనే దాన్ని మీరు గుర్తుంచుకోండి. హిండెన్బర్గ్లో హీ తీసుకున్న, జర్మనీలో జా, పోలాండ్లో పో, హిజపో అనే పదాన్ని మీరు గుర్తుంచుకుంటే ఒక కోడ్ అయితే గుర్తుంచుకోగలరు. సో తర్వాత మనకు ఆర్డర్నిస్ రేఖ ఉంది కదా, ఆజపో అనే పదాన్ని మీరు గుర్తుంచుకోండి. ఆజపో అనే పదాన్ని గుర్తుంచుకుంటే ఆర్డర్నిస్ రేఖ మనకు జర్మనీకి పోలాండ్కి మధ్య ఉంది అని మనం సింపుల్గా గుర్తుంచుకోవచ్చు. సో ఫ్రెండ్స్ ఈ విధంగా మనకు ఈ యొక్క సరిహద్దు పేర్లు అయితే ఉన్నాయి. సో కేవలం ఇక్కడ 6 చెప్పాను అనుకోకండి. సో మీకు నియర్లీ ఒక 50 to 55 సరిహద్దు రేఖల పేర్లు అనేవి కింద నా కామెంట్ సెక్షన్లో పిన్ చేశాను. సో ఓకేనా, మీరు ఆ యొక్క ఇన్ఫర్మేషన్ని మొత్తం అంతా మీరు రాసుకోండి. సో కామెంట్ సెక్షన్లో ఫుల్గా ఇవ్వడం అయితే జరిగింది. సో కామెంట్ సెక్షన్లో ఫస్ట్ కామెంట్ నాదే ఉంటుంది, ఒకసారి చూడండి. అక్కడ నేను పిన్ చేశాను. సో మొత్తం అన్ని రేఖలు అనేవి ఉంటాయి. సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చిందంటే తప్పకుండా లైక్ చేయండి, తప్పకుండా షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి ఇన్ఫర్మేషన్ పొందుతారు. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.